ఎలా అండి బాగుండారు. క్యారెట్ హల్వా చేద్దామని మా ఆయన నెయ్యి అయితే తీసుకురమ్మన్నాను. అది కూడా షాప్ లో కాదు లూజే తెచ్చిండు. ఇంకా నెయ్యి పోసుకొని జీడిపప్పులు బాదం పప్పులు వేయించేటప్పుడు ఈ నెయ్యి అయితే నురగలాగా వచ్చింది. ఈ నురగ కూడా చాలా ఎక్కువే వచ్చింది. ఈ నెయ్యి మంచిదా కాదా అనేది కామెంట్ అయితే చేయండి. నాకైతే తెలీదు. ఇంకా అందులోకి ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకొని బాగా వేపుకోండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేపుకోండి. 2 నిమిషాలు మూత పెట్టి చూస్తే ఇది బాగా మగ్గిపోయి మంచి స్మెల్ అయితే వస్తుంది. స్మెల్ లోనే మనకు తెలిసిపోతుంది అనమాట క్యారెట్ బాగా మగ్గిపోయిందని. క్యారెట్ మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ పాలు అయితే పోసి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత అయితే పెట్టేసుకోండి. పాలన్నీ బాగా ఇమిరిపోయి క్యారెట్ బాగా దగ్గర పడిన తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు పంచదార అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు క్యారెట్ తురుముకి నేనైతే హాఫ్ కప్పు పంచదార అయితే తీసుకున్నాను. పంచదార వేసిన తర్వాత ఈ హల్వా అనేది మళ్ళీ లూజ్ అయిపోతుందండి. మళ్ళీ దగ్గర పడేంత వరకు దీన్ని కలపాలి. పంచదార క్యారెట్ హల్వాలో బాగా ఇమిరిపోయి గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొంచెం సేపు మూతైనా పెట్టేసుకోవచ్చు లేదా దగ్గర పడేంత వరకు అలానే కలిపేసుకోవచ్చు. ఈ హల్వా దగ్గర పడిన తర్వాత జీడిపప్పులు వేసుకొని సర్వ్ చేసుకుంటే